Hello everyone. This session we discussing about polity topic and fundamental rights. Very important. కంపల్సరీగా వన్ క్వశ్చన్ అయితే ఈ ఫండమెంటల్ రైట్స్ నుంచి వస్తుందండి. సో టోటల్గా ఫండమెంటల్ రైట్స్ ఇవి చెప్తాను ఇప్పుడు చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా వన్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఫస్ట్ చూడండి. ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్ దట్ ఆర్టికల్ 12 to 35 వచ్చి బిలాంగ్స్ టు ద ఫండమెంటల్ రైట్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ చూడండి. ఫస్ట్ పవర్ ఆఫ్ ఆర్టికల్ 12 ఏం చెప్తుంది? ఆర్టికల్ 12 ఈజ్ క్రూషియల్ బికాజ్ ఇట్ స్పెసిఫైస్ వాట్ ఎంటిటీస్ కెన్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ వైలేటింగ్ ద ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ బై పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మనకి టోటల్గా 25 పార్ట్స్ ఉంటాయండి. 25 పార్ట్స్లో పార్ట్ 3 టెల్స్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఓకేనా. ఏంటి ఫండమెంటల్ రైట్స్ అంటే ఎవరైనా మీ యొక్క రైట్ని వైలేట్ చేస్తే యూ కెన్ గో టు ద హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ అనమాట. ఇప్పుడు అది ఆర్టికల్ 12. నెక్స్ట్ ద టర్మ్ స్టేట్ ఇంక్లూడ్స్ ద టర్మ్. అసలు వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి చూద్దాం. వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్? అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? Fundamental rights are the basic human rights enshrined in the Constitution of India, which are guaranteed to all citizens. They are applied without discrimination on the basis of race, religion, gender, etc. అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? ఫండమెంటల్ ఆర్ ద బేసిక్ హ్యూమన్ రైట్స్ ఎన్షైన్, మానవుల హక్కులు తెలుగులో. బేసిక్ హ్యూమన్ రైట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అందరు సిటిజన్స్కి గ్యారంటీ టు ఆల్ సిటిజన్స్ అనమాట ఈ ఫండమెంటల్ రైట్స్. అప్లై చేసుకోవచ్చు. అలాగే వితౌట్ డిస్క్రిమినేషను అంటే రిలీజియను, జెండరు, నువ్వు ఏ రిలీజియను, హిందూ, ముస్లిము అలాగని ఏం లేదండి. అందరికీ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి అవైలబుల్. ఓకేనా. ద టర్మ్ స్టేట్ ఇంక్లూడ్స్ ఏంటి? స్టేట్ ఇంక్లూడ్స్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచెస్, లోకల్ అథారిటీస్ అండ్ మున్సిపాలిటీస్, పంచాయత్స్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, స్టాట్యుటరీ బోర్డర్స్, ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అలాగే ఓఎన్జీసీ, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ కంపెనీస్, అలాగే సేల్ అనమాట. ద టర్మ్ స్టేట్ ఇంక్లూడ్స్. అలాగే ఈవెన్ ప్రైవేట్ ఎంటిటీస్ ఫంక్షనింగ్ యాజ్ స్టేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫాల్ అండర్ ఆర్టికల్ 12. అజయ్ హస్యా కేసులో 1981లో ఏమని చెప్పిందంటే ప్రైవేట్ ఎంటిటీస్ కూడా ఈ ఆర్టికల్ 12 కింద వస్తాయి. అమెండబిలిటీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ని చేంజ్ చేయాలన్నా అంటే ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా అసలు ఏం కావాలో క్లియర్గా చూడండి. ఆర్టికల్ 368 చూడండి. ఆర్టికల్ 368 వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ క్యాన్ అమెండెడ్ ఎనీ ఫండమెంటల్ రైట్ యూజింగ్ ఆర్టికల్ 368 సో లాంగ్ హ్యాస్ ఇట్ డస్ నాట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఒక ఫండమెంటల్ రైట్ని అమెండ్ చేయాలంటే విచ్ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 368. ఫండమెంటల్ రైట్ని అమెండ్ చేయాలంటే విచ్ ఆర్టికల్? వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 368. కానీ అమెండ్ చేసినప్పుడు యాజ్ ఇట్ డస్ నాట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి బేసిక్ స్ట్రక్చర్ అనేది ఉంటుందండి ఒకటి. దాన్ని వైలేట్ చేయకుండా ఈ ఫండమెంటల్ రైట్ని అమెండ్ చేయొచ్చు అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 368. అలాగే ఫైర్ వాల్ టెస్ట్, బేసిక్ స్ట్రక్చర్ రివ్యూ, ఫైనల్ ఫైర్ వాల్ టెస్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. అదేవిధంగా ఆ రివ్యూ అంటే ఆ ఫండమెంటల్ రైట్ మీద రివ్యూ చూసింది ఎవరంటే సుప్రీంకోర్టు చూస్తుంది. అసలు అంటే ఆ ఫండమెంటల్ రైట్ అనేది బేసిక్ స్ట్రక్చర్కి వైలేట్ చేస్తుందా లేదా అని. ఇక్కడ ఒక కేసు చూడండి. కేశవనంద ల్యాండ్ మార్క్ అంటే కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో 13 జడ్జ్ బెంచ్ అండి. 13 జడ్జ్ బెంచ్. Parliament can amend fundamental rights, but it cannot destroy the basic structure, supremacy of the constitution, judicial review, secularism, federalism. అంటే ఏంటి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఇవే అనమాట. సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అలాగే జ్యుడిషియల్ రివ్యూ, సెక్యులరిజం, ఫెడరలిజం అనమాట. అర్థమవుతుందా?
కేసు ఉన్నది భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1971. ఇప్పుడు ఆర్టికల్ 13 స్టిల్ బార్స్ ఆర్డినరీ లా ఫ్రమ్ ఎబ్రిజింగ్ ఫండమెంటల్ రైట్స్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆక్యుపై ఏ హయ్యర్ పెడిస్ట్రియల్ బట్ స్టాండ్ ద బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్ అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పింది వెరీ వెరీ ఇంపార్టెంట్. లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఫండమెంటల్ రైట్స్, లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆర్టికల్ 14 to 18 చెప్పేది ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ. అలాగే ఆర్టికల్ 19 to 22 టెల్స్ అబౌట్ రైట్ టు ఫ్రీడమ్. అలాగే ఆర్టికల్ 23 to 24 టెల్స్ అబౌట్ రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. అలాగే ఆర్టికల్ 25 to 28 టెల్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. అలాగే ఆర్టికల్ 29, 30 కల్చరల్ ఎడ్యుకేషన్. అండ్ ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అండి. యాక్చువల్గా ఇన్ ఇండియా ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ యాక్చువల్కి మనకి స్టార్టింగ్ వచ్చి 7 ఫండమెంటల్ రైట్స్ అండి. ఆఫ్టర్ దట్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 రైట్ టు ప్రాపర్టీ ఈజ్ డిలీటెడ్ ఫ్రమ్ ఫండమెంటల్ రైట్ నుంచి రైట్ టు ప్రాపర్టీ అనేది డిలీట్ చేశారండి. ప్రెజెంట్ వీ హ్యావ్ 6 ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఎంపవర్స్ Article 35 says about empowers the parliament. Article 34 restriction on rights during martial law. Martial law means ఏంటంటే మార్షల్ లా అంటే మిలిటరీ లా. రైట్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టెల్స్ అబౌట్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 33 రైట్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. నౌ లుక్ ఇన్ టు ద రైట్ టు ఈక్వాలిటీ అనమాట. చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఫండమెంటల్ రైట్ టు ఈక్వాలిటీ. దాని గురించి చెప్పే ఆర్టికల్స్ వచ్చి ఆర్టికల్ 14 to 18 అనమాట. ఫస్ట్ ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనమాట. అర్థమవుతుందా? ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ చట్టం ముందు సమానులే అని చెప్పే ఆర్టికల్ 14 అనమాట. అయితే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది బ్రిటిష్ యొక్క కాన్సెప్ట్ నుంచి మనం కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం అనమాట. అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది అమెరికన్ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నాం అనమాట. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 14 అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అనమాట. ఈ ఆర్టికల్ 14 అనేది అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్. ల్యాండ్ మార్క్ కేస్ రాయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు 1974 ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఆర్బిట్రేరీనెస్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అనమాట. ఈ ఆర్టికల్ 14 అంటే 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది మనం బ్రిటిష్ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నాం. అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది మనం అమెరికన్ కాన్సెప్ట్ నుంచి తీసుకున్నాం. అలాగే ఈ ఆర్టికల్ 14 ఈజ్ అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అనమాట. అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అంటే ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? స్టేట్స్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఓన్లీ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనమాట. అర్థమవుతుందా? అంటే డిస్క్రిమినేషన్ చేయకూడదు ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ కానీ, రేస్ కానీ, జెండర్ గురించి కానీ, అలాగే ప్లేస్ ఆఫ్ బట్ రిజర్వ్డ్ అనమాట. అలో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్. అంటే మీకు ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, ఎందుకు ప్రొహిబిషన్ ఆఫ్ ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అన్నాం కదా, మరి కొంతమందికి రిజర్వేషన్స్ ఎందుకు ఇస్తారో ఏంటి అని ఇక్కడ చూడండి. అలో స్పెషల్ ప్రొవిజన్స్ అంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ పెట్టారు. ఏంటి? ఫర్ ఉమెన్, చిల్డ్రన్ అండ్ సోషల్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ, ఎస్టీకి వీళ్ళకి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చి రిజర్వేషన్ అనేది కల్పించారనమాట. అర్థమవుతుందా? అలాగే 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇంట్రడ్యూస్డ్ 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటాస్కి. మళ్ళీ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019లో అంటే ఓసీలో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎవరైతే వాళ్ళు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకంటూ ఒక 10% రిజర్వేషన్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనమాట. అర్థమైందా? వచ్చి ఏ అమెండ్మెంట్ అంటే 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి కల్పించాలి. నో డిస్క్రిమినేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్
డీసెంట్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ రెసిడెంట్. అంటే ఏం చెప్తుంది, నువ్వు ఈ క్యాస్ట్ రా, ఇది ఆ రిలీజియన్ రా అని చెప్పి నీకు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కాదండి, అందరికి కూడా ప్రొవైడ్ చేయాలి, నో డిస్క్రిమినేషన్ అనమాట. అది చెప్పే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 16 అనమాట. అలౌస్ రెసిడెన్స్ బేస్డ్ రిజర్వేషన్స్ ఫర్ లోకల్ నీడ్స్. అలాగే ఇందులో కూడా మీకు మళ్ళీ కొంతమందికి డౌట్ వచ్చి ఉంటుంది, మళ్ళీ ఇందులో కూడా చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు రిజర్వేషన్స్ అని. అలాగే చూడండి ఇక్కడ ఆర్టికల్ 16 క్లాస్ 3లో ఏం చెప్తుంది, అలౌస్ రెసిడెన్స్ బేస్డ్ రిజర్వేషన్ ఫర్ లోకల్ నీడ్స్. రెసిడెన్స్ బేస్డ్ రిజర్వేషన్స్ ఉన్నాయి ఫర్ లోకల్ నీడ్స్ గురించి. అలాగే ఇందిరా సహాని ఈ 1992 కేసు అండి, క్యాపిడ్ రిజర్వేషన్ అట్ 50% అండ్ ఎక్స్క్లూడ్స్ క్రిమీ లేయర్ అనమాట. ఇందిరా సహాని, అది ఆర్టికల్ 16. నెక్స్ట్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 17 పనిషబుల్ అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1950 అనమాట. అంటే అన్టచబిలిటీ అంటే అంటరానితనం అనమాట. ఎవరైనా అన్టచబిలిటీ కానీ చేస్తే వాళ్ళకి పనిష్ చేస్తారండి అండర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955 అనమాట. ఇది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్పే ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 17. అలాగే ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 18 స్టేట్స్ షల్ నాట్ కన్ఫర్ ఎనీ టైటిల్స్ ఎక్సెప్ట్ ఫర్ మిలిటరీ ఆర్ అకాడమిక్ డిస్టింక్షన్స్ అనమాట. ఇది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి చెప్పే ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 18. సిటిజన్స్ ఆఫ్ ఇండియా షల్ నాట్ యాక్సెప్ట్ టైటిల్స్ ఫ్రమ్ ఫారెన్ స్టేట్స్. అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి మన ఇండియన్స్ టైటిల్స్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు. అలాగే అవార్డ్స్ లైక్ భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ టైటిల్స్. ఎస్సీ ఇన్ బాలాజీ రాఘవన్ కేస్ 1996. అంటే ఏంటి, కొంతమంది భారత్ రత్న అలాగే పద్మ అవార్డ్స్ అని చెప్పి పెట్టుకుంటారు అనమాట. అయితే సుప్రీంకోర్టు బాలాజీ రాఘవన్ కేసులో ఏం చెప్పిందంటే 1996లో అవి టైటిల్స్ కావు అని చెప్పి, మీరే చూసుంటారు చాలా మూవీస్లో కానీ. పద్మశ్రీ బ్రహ్మానందం అలాగే భారత రత్న సచిన్ టెండూల్కర్ అని టైటిల్స్ పెట్టుకుంటారు. అలా పెట్టుకుంటే తప్పు లేదు. ఎందుకు, సుప్రీంకోర్టు 1996 రాఘవన్ కేసులో ఏం చెప్పిందంటే అవి అవార్డ్స్ టైటిల్స్ కావు అని చెప్పి సుప్రీంకోర్టు అనేది జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 19 to 22 ఏం చెప్తుందంటే రైట్ టు ఫ్రీడమ్ అనమాట. ఫస్ట్ ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ 6 ఫ్రీడమ్స్ అనమాట. ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ 6 ఫ్రీడమ్స్ గ్యారంటీస్ 6 ఫండమెంటల్ ఫ్రీడమ్స్ ఏంటంటే చూడండి, అవైలబుల్స్ ఓన్లీ టు సిటిజన్స్ అనమాట. అర్థమైందా? ఈ ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ 6 ఫ్రీడమ్స్ అవైలబుల్ ఓన్లీ టు సిటిజన్స్ అనమాట. ఫారినర్స్కి అయితే ఇది అవైలబుల్గా లేదు. ఏంటంటే ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ అనమాట. చూడండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే నువ్వు మాట్లాడవచ్చు, మాట్లాడే స్వేచ్ఛ ఇది ఉంది. అలాగే ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ, అలాగే ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్ యూనియన్స్, మీరు స్వేచ్ఛగా ఫామ్ చేయొచ్చు. అలాగే ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ఇండియా, అలాగే ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీవేర్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆర్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. ఓకేనా? సో ఇదనమాట 6 ఈ ఆర్టికల్ 19లో ఏమంటే ప్రొటెక్షన్ ఆఫ్ 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. ఏమేమంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్ యూనియన్స్, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ఇండియా, మనం ఎక్కడికైనా తిరగవచ్చు నో ప్రాబ్లం ఇండియాలో. అలాగే ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీవేర్, ఇండియాలో ఎక్కడైనా కూడా మనం సెటిల్ కావచ్చు, హౌస్ కట్టుకోవచ్చు, ప్లేస్ ఉంటే నో ప్రాబ్లం. అలాగే ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ అనమాట. అది నెక్స్ట్ చెప్పే ఆర్టికల్ 20 అనమాట. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ ప్రొటెక్ట్స్ బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్. ఇదేంటి, బోత్ మన సిటిజన్స్ ఇండియన్ సిటిజన్సే కాకుండా ఫారిన్ సిటిజన్స్ కూడా ఆర్టికల్ 20 అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లా, నో retroactive criminal law, double jeopardy, no person tried twice for the same offense. అంటే ఏంటి,
ఒక చేసిన తప్పుకి 2 సార్లు శిక్షించకూడదు. అర్థమవుతుందా? దాన్నే ఏమంటారంటే డబల్ జియోపార్డీ అని చెప్పి అంటారనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ అలాగే సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నో వన్ కంపీల్డ్ టు బి ఏ విట్నెస్ ఎగ్నెస్ట్ దెమ్ సెల్ఫ్. నో వన్ కంపీల్డ్ టు బి ఏ విట్నెస్ ఎగ్నెస్ట్ దెమ్ సెల్ఫ్. విట్నెస్ అనేది నో వన్ కంపీల్ టు బి విట్నెస్డ్ ఎగ్నెస్ట్ దెమ్సెల్స్ అనమాట. నెక్స్ట్ డబల్ జియోపార్డీ అంటే ఏంటి? ఒకసారి మీరు ఆ చేసిన తప్పు మీద శిక్షిస్తే మళ్ళీ కూడా వేయడానికి కుదరదు. అర్థమవుతుందా? అదే ఏమంటారంటే డబల్ జియోపార్డీ. ఓకేనా? ఈ ఆర్టికల్ 20 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. సో ఇట్ ప్రొటెక్ట్స్ బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్. నెక్స్ట్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 టెల్స్ అబౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్ టు లైఫ్, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎక్స్పెన్సివ్లీ ఇంటర్ప్రిటెడ్ టు ఇంక్లూడ్ రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఒక ఫండమెంటల్ రైట్ అయిందండి. అది ఏ కేసులు అంటే పుట్టస్వామి కేసులో 2017లో రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ లైఫ్ అనమాట. అలాగే రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైట్ టు లీగల్ ఎయిడ్, రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్, రైట్ టు డై విత్ డిగ్నిటీ అరుణ షాన్ బాగ్ కేసులో. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ 86th అమెండ్మెంట్ యాక్ట్ 2002 who says that article 21 has right to education as a fundamental right అనమాట. ఇవన్నీ కూడా రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 21. అలాగే రైట్ టు లీగల్ ఎయిడ్, అలాగే రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్, రైట్ టు డై విత్ డిగ్నిటీ, దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21 అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 22 రైట్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనమాట. ఆర్టికల్ 22 సేస్ అబౌట్ ప్రొటెక్షన్ ఎగెన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఫర్ ఆర్డినరీ లా అరెస్ట్, రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ of reasons, right to be informed of reasons, right to consult a lawyer, right to be produced before magistrate within the 24 hours. For ordinary law arrest, right to be informed. అసలు అరెస్ట్ చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేస్తాం అనేది ఇన్ఫార్మ్ చేయాలి. అలాగే మీకు ఒక ఇది ఉంటుంది, లాయర్ని కన్సల్ట్ అవ్వాలి. అలాగే అరెస్ట్ చేసిన తర్వాత 24 hours ముందు మెజిస్ట్రేట్ అంటే జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయాలి కోర్టులో. అర్థమవుతుందా? అది ఆర్డినరీ లా. నెక్స్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్, నాట్ క్రిమినల్ పనిష్మెంట్ అంట. క్రిమినల్ పనిష్మెంట్ నాట్ క్రిమినల్ పనిష్మెంట్. మ్యాక్సిమం డిటెన్షన్ 3 months వితౌట్ అడ్వైజరీ బోర్డ్ రికమెండేషన్. డిటెన్షన్ హ్యాస్ నో రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. ఓకేనా? ఫోర్స్డ్ లేబర్ అప్లికేబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్ అంటే ఎవరు ఇక్కడ? ఫారినర్స్ అనమాట. పనిషబుల్ అండర్ లా అప్లైస్ టు బోత్ ద స్టేట్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. పనిషబుల్ అండర్ లా అప్లైస్ టు బోత్ స్టేట్ అండ్ ప్రైవేట్ ఇండివిజువల్స్. అలాగే ఎన్ఫోర్స్డ్ త్రూ బౌండర్ లేబర్ సిస్టమ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1976 అనమాట. ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అంటే ఆర్టికల్ 23. అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? చిన్నపిల్లలు ఉమెన్స్ని కిడ్నాప్ చేసి ఆడపిల్లల్ని అమ్మేయడం అనమాట. దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. దాని గురించి ప్రొహిబిషన్. అలాగే ఫోర్స్డ్ లేబర్ అంటే స్లేవరీ అనమాట, అంటే బలవంతంగా చాకరీ చేయించుకోవడం. దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 23 అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 మీన్స్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఆర్టికల్ 24 ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ రిలేటెడ్ లా. చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986 మళ్ళీ అమెండెడ్ ఇన్ 2016 అనమాట. చైల్డ్ లేబర్ మీద ప్రివెంట్ చేయడం. అలాగే ఇక్కడ చూడండి, ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 14 years ఇన్ ఫ్యాక్టరీస్, మైన్స్, అలాగే ఎనీ హజార్డస్ ఆక్యుపేషన్స్. ప్రొహిబిట్స్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అంటే ఏంటి? ఎవరైతే 14 years బిలో ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్టరీస్, మైన్స్ మీద పని చేయకూడదు అనమాట. అలాగే ఎనీ హజార్డస్ ఆక్యుపేషన్స్ అంటే ఏవైనా డేంజరస్ ఇండస్ట్రీస్లో వీళ్ళు పని చేయకూడదు ఎవరైతే 14 years బిలో ఉంటారో.
అర్థమవుతుందా? అలాగే నెక్స్ట్ అలౌస్ చిల్డ్రన్ టు వర్క్ ఇన్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ నాన్ హజార్డస్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్. అంటే ఎవరైనా కానీ ఫ్యామిలీ బిజినెస్లో అలాగే అలౌస్ చిల్డ్రన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏవైతే నాన్ హజార్డస్ ఉంటాయో వాటిలో వర్క్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఏవైతే హజార్డస్ అంటే డేంజరస్ ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిలో మాత్రం బిలో 14 years వాళ్ళు వర్క్ చేయకూడదు. అర్థమవుతుందా? ఆర్టికల్ 24 గురించి చెప్పాము. మళ్ళీ ఆర్టికల్ 25 to 28 చూడండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇట్ టెల్స్ అబౌట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్పేది ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ కన్సెంట్ అండ్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. అంటే ఏంటి? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనమాట. అర్థమవుతుందా? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అంటే నీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్తో నీకు ఏ రిలీజియన్ ఇష్టమైతే ఆ రిలీజియన్ ఫ్రీగా నువ్వు ప్రొఫెషన్ చేయొచ్చు, అదేవిధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? సబ్జెక్ట్ ఫర్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, హెల్త్, ఫండమెంటల్ రైట్స్. ఇది అప్లికేబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ నాన్ సిటిజన్స్. అంటే ఇండియన్స్కి అలాగే ఫారినర్స్కి కూడా ఇది అప్లై అవుతుంది ఈ ఫండమెంటల్ రైట్. స్టేట్ కెన్ రెగ్యులేట్ సెక్యులర్ యాక్టివిటీస్ లైక్ మేనేజింగ్ టెంపుల్స్. రెగ్యులేట్ అంటే ఏంటి? రూల్స్ అనమాట. అంటే మేనేజింగ్ అంటే ఏంటి? సెక్యులర్ యాక్టివిటీస్. మనది సెక్యులరిజం కాబట్టి పర్టికులర్ టెంపుల్స్కి మనం ఫండ్స్ ఇచ్చి అలాగే ఉండకూడదండి. అలాగే సోషల్ వెల్ఫేర్ రిఫార్మ్స్, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీని అబాలిష్ చేయాలి. ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజియన్. అలాగే ఆర్టికల్ 26 ఏం చెప్తుంది? టెల్స్ అబౌట్ ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అనమాట. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఎవ్రీ రిలీజియస్ denomination or its section can establish and maintain institutions. అలాగే manage own affairs in matters of religion. అలాగే own and acquire property, administer property under the law applies only to the groups, denominations, not individuals. అంటే ఏంటి? ఈ ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఇన్స్టిట్యూషన్స్ ఇవి మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఇవి అంటే చర్చెస్, టెంపుల్స్. ఇలాగా మేనేజ్ ఓన్ అఫైర్స్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్, ఓన్ అండ్ అక్వైర్ ప్రాపర్టీ. అప్లైస్ ఓన్లీ అంటే ఇది ఎవరికి అప్లై అవుతుంది? ఓన్లీ గ్రూప్స్ అండ్ డినామినేషన్స్. అంటే ఇక్కడ క్లియర్గా నాట్ ఇండివిజువల్స్. చూసారా? అంటే గ్రూప్గా ఉన్న వాళ్ళకి పర్వాలేదు, కానీ ఇండివిజువల్గా ఇది వర్తించదు. అది ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అలాగే ఆర్టికల్ 27 ఫ్రీడమ్ ఫ్రమ్ taxation ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్. నో పర్సన్ షల్ బి కంపెల్డ్ టు పే taxes ఫర్ ద ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ ఆర్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. అంటే ఏంటి? ట్యాక్స్ అనేది ఉండదు. దేని మీద ట్యాక్స్ అని ఉండదు. ప్రమోషన్ ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజియన్ యొక్క ఇన్స్టిట్యూషను సంబంధించి కూడా దాని మీద ట్యాక్స్ అనేది ఉండదు అని చెప్పే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 27. అలౌస్ రిలీజియస్ డొనేషన్స్ బట్ నాట్ కంపల్సరీ ట్యాక్స్ ఫండెడ్ సపోర్ట్. రిలీజియన్ డొనేషన్స్ అవైలబుల్గా ఉంది. మీరే చూస్తారు, చాలామంది రామ మందిర్ కట్టారు కదండి, బిల్డ్ చేసినప్పుడు చాలామంది డొనేషన్స్ ఇచ్చారు. సో అలాంటి మీద డొనేషన్స్ ఇచ్చినప్పుడు ట్యాక్స్ అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ టాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఏ రిలీజియన్ గురించి చెప్పే ఆర్టికల్ వచ్చి ఏంటంటే ఆర్టికల్ 27. నెక్స్ట్ ఆర్టికల్ 28 ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్. ఆర్టికల్ 20 ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ wholly funded by the state, no religion instruction can be imparted. If a school is administered by the state but established under endowment, instruction is allowed. Students cannot be forced to attend religious classes without parental కన్సెంట్. అంటే ఏంటి? స్టూడెంట్స్కి ఫోర్స్ చేయకూడదు అనమాట. అంటే ఏంటి? ఏవైనా రిలీజియస్ క్లాసెస్కు బలవంతంగా ఫోర్స్ చేసి పంపించకూడదు. వితౌట్ పేరెంటల్ కన్సెంట్ లేకుండా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్తో వాళ్ళు రిలీజియస్ క్లాసెస్ వీళ్ళకి అటెండ్ అవ్వచ్చు. అలాగే ఇఫ్ ఏ స్కూల్ ఈజ్ అడ్మినిస్ట్రేడ్ బై ద స్టేట్ బట్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎండోమెంట్, ఇన్స్ట్రక్షన్ ఈజ్ అలౌడ్. అంటే ఎండోమెంట్ అంటే ఎవరు? ఎండోమెంట్ అంటే ఎవరైతే టెంపుల్స్ ఇవి ఉంటాయి కదండి, అంటే వాళ్ళ యొక్క ఫండ్స్ ఏమైనా ఇస్తే వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి అలౌడే, లేకపోతే నాట్ అలౌడ్ అనమాట. ఓకేనా? ఆర్టికల్ 25 to 28 అయిందండి. నెక్స్ట్ ఆర్టికల్ 29 to 30
చూడండి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనమాట. ఆర్టికల్ 29 to 30 కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనార్టీస్ అని చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 29, ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ హ్యావింగ్ ఎ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్, కల్చర్ హ్యాస్ రైట్ టు కన్జర్వ్ ఇట్, అప్లైస్ టు బోత్ మైనార్టీస్ అండ్ మెజారిటీ. ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ హ్యావింగ్ డిస్టింక్ట్ అంటే ఏవైనా ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ హ్యావింగ్ ఏ డిస్టింక్ట్ లాంగ్వేజ్, అలాగే స్క్రిప్ట్స్ అంటే పురాతన కాలం ఏన్షియంట్ టైంలో ఈ స్క్రిప్ట్స్ అలాగే ఈ కల్చర్ అంతా కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ రావాలన్నమాట, కాపాడుకుంటూ రావాలి. అది ఈ క్లాజ్ 1. అలాగే క్లాజ్ 2, నో సిటిజన్స్ షల్ బి డినైడ్ అడ్మిషన్ ఇంటూ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్డ్ బై ద స్టేట్ ఆర్ రిసీవింగ్ స్టేట్ ఎయిడ్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ అంటే ఏవి రిలీజియన్ ఈ రిలీజియన్ ఆ రిలీజియన్ అని చెప్పి అడ్మిషన్ ఏమీ కూడా కొంతమంది తీసుకోరండి. అలా కాదు, ఏ రిలీజియన్ అయినా ఏ క్యాస్ట్ అయినా ఖచ్చితంగా వాడికి అడ్మిషన్ అంటూ తీసుకోవాలి. అర్థమైందా? వీటిని గురించి వచ్చి క్లాజ్ 1 క్లాజ్ గురించి చెప్పే ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 29 అంటే సింపుల్గా ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనార్టీస్ యొక్క ప్రొటెక్షన్ అన్నమాట, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఆర్టికల్ 30 రైట్స్ ఆఫ్ మైనార్టీస్ to establish and administer educational institution. The state cannot discriminate in granting aid to such institution. Applies to minorities, religious or linguistic. Rights of minorities. Article 30 says about rights of minorities to establish and administer educational institutions అన్నమాట. ఇది ఆర్టికల్ 29, 30. ఆర్టికల్ 25 to 28 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి చెప్పేదే ఈ ఆర్టికల్ 25 to 28. అలాగే ఆర్టికల్ 32 చూడండి, ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనమాట. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఎంపవర్ సిటిజన్స్ టు డైరెక్ట్లీ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఏంటి? మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వచ్చు, మీ యొక్క ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ అవుతాయి. సుప్రీంకోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అవైలబుల్ ఓన్లీ ఫర్ ఫండమెంటల్ రైట్స్ నాట్ అదర్ లీగల్ రైట్స్. ఈ యొక్క సుప్రీంకోర్టు డైరెక్ట్గా అప్రోచ్ అనేది ఓన్లీ ఈ ఫండమెంటల్ రైట్స్కే ఉంది, కానీ నాట్ అదర్ లీగల్ రైట్స్కి అయితే లేదు. అయితే రిట్స్ చూడండి, నాకు అన్నాం కదా సుప్రీంకోర్టు కెన్ ఇష్యూ రిట్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. టైప్స్ ఆఫ్ రిట్స్ ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 రిట్స్ చూడండి. హెబియస్ కార్పస్ ప్రొడ్యూస్ ద బాడీ, ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ ఇల్లీగల్ డిటెన్షన్. అంటే ఏంటి? ప్రొడ్యూస్ ద బాడీ, సపోజ్ ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళని కోర్టు ముందు సబ్మిట్ చేయాలన్నమాట. అంటే కోర్టు ముందు వాళ్ళని హాజరుపరచాలి. లేదంటే వాడు తప్పు చేశాడో లేదో అని చెప్పి మనకు తెలియదు కదా, కొంతమంది ఏంటంటే ఇల్లీగల్గా అరెస్ట్ చేసేయడం అలాగనమాట, దాని పరుగు. అలాగే మాండమస్ అంటే ఏంటి? వి కమాండ్ డైరెక్ట్స్ ఏ పబ్లిక్ అథారిటీ టు పెర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ. అంటే ఒక పబ్లిక్ అథారిటీ డైరెక్ట్స్ డ్యూటీ అనేది పర్ఫామ్ చేస్తున్నాడా లేదా నీట్గా అది. అలాగే ప్రొహిబిషన్ ఇష్యూడ్ బై ఎ హయ్యర్ కోర్ట్ టు ఎ లోవర్ కోర్ట్ టు స్టాప్ ఎక్సీడింగ్ జ్యూరిడిక్షన్. ప్రొహిబిషన్ అంటే. అలాగే జుడిషియరీ టు క్వాష్ ద ఆర్డర్ ఆఫ్ ఎ లోవర్ కోర్ట్ ట్రిబ్యునల్ క్యూ వారంటో బై వాట్ అథారిటీ ఛాలెంజెస్ ఎ పర్సన్ రైట్ టు హోల్డ్ ఏ పబ్లిక్ ఆఫీస్. నెక్స్ట్ క్యూ కెనాట్ బి సస్పెండెడ్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జీ. ఆర్టికల్ 359 అనమాట. ఈ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు కూడా మీ రైట్స్ మీ చేతుల్లో ఉంటాయి, కానీ ఎక్సెప్ట్ నేషనల్ ఎమర్జెన్సీ జరిగినప్పుడు మాత్రం ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అవుతాయి. అప్లికేబుల్ ఓన్లీ ఫర్ ఫండమెంటల్ రైట్స్, నాట్ ఫర్ డైరెక్టివ్ డిపిఎస్పీస్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ అదర్ లీగల్ ఆర్ స్టాట్యుటరీ రైట్స్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సుప్రీంకోర్టు వర్సెస్ హైకోర్టు అనమాట. చూడండి, సుప్రీంకోర్టు వర్సెస్ హైకోర్టు డిఫరెన్స్. ఈ ఆర్టికల్ 32 రిట్స్ గురించి చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు, అలాగే ఆర్టికల్ 226 గురించి చెప్పేది ఏంటంటే హైకోర్టు అనమాట. ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ, ఫర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ అదర్ లీగల్ రైట్స్ కూడా హైకోర్టు. ఒరిజినల్ జ్యూరిడిక్షన్, వైడర్ రిట్ పవర్ అనమాట. అలాగే డ్యూరింగ్ ఎమర్జెన్సీ, నాట్ మెన్షన్ డైరెక్ట్లీ. నెక్స్ట్ అదర్ ప్రొవిజన్స్. ఆర్టికల్ 33. దిస్ ఆర్టికల్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు రిస్ట్రిక్ట్ ఆర్
abrogate the fundamental rights of the members of armed forces, paramilitary forces, police forces, intelligence agencies and analogous forces. అర్థమైంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్టికల్ 33 బిలాంగ్స్ టు ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అనమాట. ఈ ఆర్టికల్ 33 ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి. దిస్ ఆర్టికల్ ఎంపవర్స్ the parliament to restrict or abrogate the fundamental rights of the members of the armed forces, paramilitary forces, police forces, intelligence agencies and analog forces. Article 34 ఏం చెప్తుంది? It allows for exceptions to fundamental rights during the imposition of martial law, enabling parliament to pass laws to identify individuals and validate actions taken in the context of maintaining or restoring orders in area which martial law is enforced. అలాగే ఈ ఆర్టికల్ ఇట్ అలౌస్ ఎక్సెప్షన్స్ టు ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ద ఇంపోజిషన్ ఆఫ్ మార్షల్ లా. మార్షల్ లా అంటే మిలిటరీ లా ఇంపోజ్ చేసినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్సెప్షన్ అనేది ఉంటుందన్నమాట. అర్థమైందా? అలాగే దిస్ ఆర్టికల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి ఎంపవర్స్ ద పార్లమెంట్ టు రిస్ట్రిక్ట్ abrogate the fundamental rights of the members of the armed forces అనమాట. ఆర్టికల్ 33, 34 బిలాంగ్స్ టు ద మార్షల్ లా అండి. మార్షల్ లా అంటే మిలిటరీ లాస్ అనమాట, మిలిటరీ కోడ్. ఆర్టికల్ 35 దిస్ ప్రొవిజన్ స్టేట్స్ దట్ పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ రిగార్డింగ్ సర్టెన్ మ్యాటర్స్ అనమాట. అంటే ఏంటి? ఆర్టికల్ 35 ఏం చెప్తుంది? ప్రొవిజన్ స్టేట్స్ దట్ పార్లమెంట్ హ్యాస్ ద పవర్ to make laws regarding certain matters specified in Article 16(3) of the Indian Constitution allows Parliament to make laws requiring residence within a state or union territory as precondition for employment or appointment to specific provisions అనమాట. అంటే ఏంటి? పార్లమెంట్కి లా చేసే పవర్ ఉంది. ఎందుకు? ఇది ఫండమెంటల్ రైట్స్ కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ పార్లమెంట్ టు మేక్ లాస్ రిక్వైరింగ్ రెసిడెన్స్ విత్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. అలాగే ఆర్టికల్ 32 Clause 3 of the Indian Constitution allows Parliament to empower other courts to exercise the powers of the Supreme Court under Article 32 Clause 2 within their local jurisdiction అనమాట. ఓకేనా? అంటే సెర్టెన్ ప్రొవిజన్స్ ఉన్నాయి పార్లమెంట్ రిగార్డింగ్ సెర్టెన్ మ్యాటర్స్ అనమాట. ఆర్టికల్ 63లో ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ పార్లమెంట్ టు మేక్ లాస్ రిక్వైరింగ్ రెసిడెన్స్ విత్ ఇన్ ఏ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ యాజ్ ఎ ప్రీ కండిషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ అపాయింట్మెంట్స్. ఎంప్లాయ్మెంట్ కొరకు ఒక సెర్టెన్ పవర్స్ అనేది పార్లమెంట్లో ఉందన్నమాట. అంటే చట్టాలు తయారు చేయడానికి. ఓకేనా? అలాగే ఆర్టికల్ 32(3) అనమాట ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ పార్లమెంట్ టు ఎంపవర్ అదర్ కోర్ట్స్ టు ఎక్సైజ్ ద అదర్ కోర్ట్స్ ఎక్సైజ్ ద పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండర్ ఆర్టికల్ 32(3) అనమాట. ఇవి అండి టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్. వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా 1 క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అర్థమవుతుందా? ఆర్టికల్ 35 ఏం చెప్తుందంటే దిస్ ప్రొవిజన్ వన్స్ అగైన్ మళ్ళీ రీక్యాప్చర్ చేద్దాం. ఆర్టికల్ 35 ఏం చెప్తుందంటే దిస్ ప్రొవిజన్ స్టేట్స్ దట్ పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ రిగార్డింగ్ సర్టెన్ మ్యాటర్స్ అనమాట. ఆర్టికల్ 33, 34 బిలాంగ్స్ టు ద మార్షల్ లా గురించి అండి. మార్షల్ అంటే మిలిటరీ కోడ్స్ అనమాట. అలాగే రిట్స్ ఆర్టికల్ 32 వచ్చి రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్, ఆర్టికల్ 226 రిలేటెడ్ టు హైకోర్ట్ అనమాట. ఆర్టికల్ 27 ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్ అనమాట. ఆర్టికల్ 28 ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్. అలాగే ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. అయితే ఇలా అడుగుతాడు అప్లైస్ టు ఇండివిజువల్స్ కూడా అని అడుగుతాడు. లేదండి, ఆర్టికల్ 26 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ ఈజ్ అప్లైస్ ఓన్లీ టు గ్రూప్స్ ఆర్ డినామినేషన్స్ కానీ బట్ నాట్ ఇండివిజువల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 26. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ కన్సైస్ అండ్ ప్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్. అంటే ఇంకోటండి, కొన్ని ఆర్టికల్స్ ఇచ్చి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఇచ్చి ఏ ఆర్టికల్స్ అడుగుతాడు అనమాట. ఈ ఆర్టికల్ ఈజ్ అప్లికేబుల్ టు బోత్ ఫారినర్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా లేదా ఓన్లీ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని. సో ఆర్టికల్ 25 వచ్చి అప్లికేబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనార్టీస్. ఈ కన్జర్వ్ చేయాలండి లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఇవన్నీ. అలాగే ఆర్టికల్ 30 రైట్స్ ఆఫ్ మైనార్టీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్.
అలాగే ఆర్టికల్ 24 ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. అంటే ఎవరైతే బిలో 14 ఇయర్స్ ఏజ్ ఉంటారో వాళ్ళు ఫ్యాక్టరీస్లో కానీ మైన్స్ కానీ ఎనీ హజార్డస్ మీన్స్ డేంజరస్ ఇండస్ట్రీస్లో కానీ వర్క్ చేయకూడదు. అర్థమవుతుందా? ఆర్టికల్ 23 ప్రొహిబిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్. దిస్ ఆర్టికల్ 23 ఈజ్ అప్లికేబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అనమాట. అలాగే ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. మ్యాక్సిమం ఎక్కువగా యూపీఎస్సీ ప్రిలిమ్స్లో చాలాసార్లు ఈ ఆర్టికల్ 21 గురించే ఇచ్చాడండి. ఈ ఆర్టికల్ 21 సంబంధించి బాగా చూడండి. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, రైట్ టు లీగల్ ఎయిడ్, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, రైట్ టు డై విత్ డిగ్నిటీ. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది తీసుకొచ్చారు. అలాగే ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్వెన్షన్ ఫర్ అఫెన్సెస్ ప్రొటెక్ట్స్ బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్ అనమాట. అర్థమవుతుంది కదా. అలాగే ఆర్టికల్ 19 ప్రొటెక్షన్ ఆఫ్ 6 ఫ్రీడమ్స్ ఉంటాయండి. ఆర్టికల్ 19లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్ యూనియన్స్, ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ India, freedom to reside and settle anywhere, freedom to practice any profession or carry or any occupation, trade or business. This article 19 is available to only citizens and article 19 అనేది ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 19 ఈ ప్రొటెక్షన్ ఆఫ్ 6 ఫ్రీడమ్స్ ఓన్లీ అవైలబుల్ టు సిటిజన్స్, నాట్ ఫారినర్స్. గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 19. అలాగే ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనమాట. సుప్రీంకోర్టు అడుగుతాడు, సుప్రీంకోర్టు ఏ కేసులో ఈ భారత్ రత్న అండ్ పద్మ అవార్డ్స్ ఆర్ నాట్ టైటిల్స్ అని ఎవరి కేసులో చెప్పిందంటే బాలాజీ రాఘవన్ కేసు 1996లో చెప్పింది సుప్రీంకోర్టు. అలాగే ఆర్టికల్ 60 ఇన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అలాగే ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అలాగే మీకు ఇది కూడా ఇంపార్టెంట్. ఏ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 2019లో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ తీసుకొచ్చారంటే 103rd అమెండ్మెంట్ యాక్ట్ 2019. అలాగే ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది బ్రిటిష్ కాన్సెప్ట్ అండి. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది అమెరికన్ కాన్సెప్ట్. అయితే ఈ ఆర్టికల్ 14 ఈజ్ ఆల్సో అవైలబుల్ టు బోత్ సిటిజన్స్ అండ్ ఫారినర్స్. ఆర్టికల్ 35 చూడండి, ఇక్కడ క్లియర్గా ఒక మైండ్ మ్యాప్. ఎంపవర్స్ ద పార్లమెంట్. ఆర్టికల్ 35 పార్లమెంట్ పవర్స్. రిస్ట్రిక్షన్స్ ఆన్ రైట్స్ డ్యూరింగ్ మార్షల్ అప్పుడు రైట్స్ మీద రిస్ట్రిక్షన్ ఆర్టికల్ 34. అలాగే ఆర్మ్డ్ యొక్క మీకు ఇందాక చెప్పిన ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క రైట్స్ చెప్పే ఆర్టికల్ వచ్చి ఆర్టికల్ 33. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వచ్చి ఆర్టికల్ 32. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ వచ్చి ఆర్టికల్ 29 to 30. అలాగే రైట్ ఎగ్నెస్ట్ ఎక్స్ప్లోటేషన్ ఆర్టికల్ 23 to 24. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to 28. అలాగే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22 అనమాట. ఆర్టికల్ 68 ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. పార్లమెంట్ క్యాన్ అమెండ్ ఎనీ ఫండమెంటల్ రైట్. పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు బట్ డస్ నాట్ వైలేట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, థ్యాంక్ యూ.